పరిచర్య చివరి దినాల్లో శిష్యులందరినీ పిలిచి ప్రభు అన్నాడు, 3.5 సంవత్సరాలుగా మీరు నాతో ఉన్నారు కదా, 3.5 సంవత్సరాలుగా మీకు కానీ మీ పిల్లలకు కానీ మీ కుటుంబాలకు కానీ ఏమైనా తక్కువైందా అని. అంటే వారు ఏమన్నారు తెలుసా? ఏమీ తక్కువ కాలేదన్నారు. వాట్ ఎ టెస్ట్ మనే, ఏమీ తక్కువ కాలేదన్నారు. మీరు ఏదైనా గ్రామానికి వెళ్తున్నప్పుడు అసలు డబ్బు కూడా తీసుకుని వెళ్ళొద్దు అన్నాడు ప్రభు. నేను చూసుకుంటాను అన్నాడు. ప్రభు లేకున్నా కూడా వారిని చూసుకున్నాడు. సో ప్రభు ఆ యొక్క యవనస్తుడు అన్నాడు, సెల్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ మీ అనలేదు. అన్నీ అమ్మేసి నాకు ఇవ్వు అనలేదు. అన్నీ అమ్మేసి బీదలకి ఇచ్చేసే, యూ ఫాలో మీ అన్నాడు. సో అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఆస్తి చాలా ఎక్కువ ఉంది. కొంచెం యేసుప్రభు గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. యేసుప్రభు గురించి ఏందబ్బా, యేసుప్రభు గురించి నేను చాలా విన్నా, చాలా మంచోడని విన్నా, కనికర స్వరూపుడని విన్నాను. ఈయనేంటి నా జోబు మీద పడ్డాడు, నా ఆస్తి మీద ఈయన కన్ను పడింది, నా ఆస్తి పైన ఈయన కన్ను పడింది, మొత్తం అమ్మేమంటాడు. ఇంత కష్టపడి సంపాదించినంత ఒక్క రోజులో అమ్మేసి, అది కూడా ఏంటి బీదలకి ఇచ్చేమన్నాడు, బీదలకి ఇచ్చి ఆయన వెంబడించమన్నాడు అని చెప్పేసి బాధపడుతూ వ్యసనపడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు పేతురు యేసయ్యతో అడిగాడు, ఏమనంటే ఆ యవనస్తుడు చేయలేకపోయాడు కదా, కానీ మేము చేశాం కదా, మా ఉద్యోగాలు వదిలిపెట్టాం, మా వ్యాపారాలు వదిలిపెట్టాం, నేను మిమ్మల్ని సమస్తం విడిచిపెట్టి వెంబడిస్తున్నామే, మా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు యేసు ప్రభు, ఇక్కడ మనం శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, పేదరికంలో ఉండాలి, శ్రమలు అనుభవించాలి, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు ధనకం అధికంగా కలుగుతుంది, అక్కడ మనం రిచ్ అయిపోతాం, ఇక్కడ మాత్రం తప్పదు, ఈ తిప్పలు తప్పవు అని చెప్పలేదు. ఏం చెప్పాడు తెలుసా? ఏమన్నా తెలుసా? మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు. 30వ వచనం. మొదటి పదం ఏముందండి? మొదటి పదం ఏంటి 30వ వచనంలో? 30వ వచనం, ఇప్పుడు. అందరు చెప్పండి ఇప్పుడు, గట్టిగా చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు అనే పదంలో ఏముంది సార్ అంటే, ఇప్పుడు అంటే ఈ రోజుకి వర్తిస్తుందని అర్థం. నవ్ అంటే ఇప్పటికి వర్తిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఇహమందంటే భూమి మీద అని అర్థం, పరలోకంలో కాదు, భూమి మీద. ఇప్పుడు భూమి మీద ఇహమందు ఆ హింసలతో, దాని గురించి తర్వాత మాట్లాడదాం, హింసలతో పాటు 100 హల్లెలూయా, 100 నీవు ఏమేమి పోగొట్టుకున్నావో, లేకపోతే ఏవేవి త్యజించావో, ఏవేవి దేవుని కొరకు నువ్వు ఇచ్చివేసావో వాటిని 100 నీవు ఇహలోకమందే, ఈ భూమి మీదనే, ఈ జీవిత కాలములోనే, ఇప్పుడే నీవు పొందుకుంటావు అని యేసుక్రీస్తు ప్రభు సొంత నోటితో అమూల్యమైనటువంటి మాటలను విడుదల చేశాడు. హల్లెలూయా. కొంత డబ్బులు మేము పెట్టుబడి పెడతాం, ₹2 వడ్డీ ఇస్తారా, ₹2 వడ్డీ, ₹3 వడ్డీ ఇస్తామంటే ఎంతోమంది ఇంకా సంబరంగా ₹3 వడ్డీ అంటే ముందుకు వెళ్ళిపోతారు. ₹10 వడ్డీ అంటే చాలా ముందుకు వెళ్ళిపోతారు, చాలా సంతోషిస్తారు, మంచి రిటర్న్స్ అని. యేసు ప్రభు ఎంత చెప్తున్నాడు తెలుసా? 100 అంటున్నాడు. 100 అంటున్నాడు. దాని గురించి నేను కాస్త వివరిస్తాను. 100 ఫలాన్ని అంటే నీవు దేవుని యొక్క రాజ్యం కొరకు, నా కొరకు కానీ సువార్త కొరకు కానీ నీవు ఏమైనా ఇస్తే దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే 100 ఇస్తాను అంటున్నాడు. జీసస్ ఈజ్ నాట్ అ పొలిటీషియన్. యేసు ప్రభు రాజకీయ నాయకుడు కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా 10 వాగ్దానాలు చేస్తే కనీసం 5 నెరవేరుస్తున్నారు, కొంతమంది 3 నెరవేరుస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా వాగ్దానం చేస్తున్నాడు. రాజకీయ నాయకులు చేసే వాగ్దానం కాదు ఇది, తనకు అవసరమయ్యే వాగ్దానం కాదు ఇది. ఇప్పుడు పదవి కొరకు వాగ్దానాలు చేస్తారు, మా ప్రభుత్వం రావాలి, అథారిటీ మాకు కావాలి, మాకు కంట్రోల్ ఉండాలి, మాకు ఆధిపత్యం కావాలని చెప్పి ఆఫర్లు పెడుతుంటారు, స్కీములన్నీ పెడుతుంటారు. కానీ యేసు ప్రభు పెట్టినటువంటి స్కీమ్ నీ కోసమే, లోకాని కొరకే. ఆయన ఒక స్కీమ్ పెట్టాడు, ఇది ఫైనాన్షియల్ స్కీమ్. ఏమంటున్నాడు? వాట్ ఎవర్ యు గివ్ ఇట్ టు మీ, వాట్ ఎవర్ యు గివ్ ఇట్ టు ద గాస్పెల్ వర్క్, ఐ విల్ రిటర్న్ యూ 100-fold అంటున్నాడు. 100 ఇహమందు అంటే భూమి మీద నీ జీవిత కాలంలోనే నువ్వు పొందుకుంటావు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నా, ఆనాడు పేతురుతో చెప్పినటువంటి దేవుడు, ఆనాడు 12 మంది శిష్యులతో చెప్పినటువంటి దేవుడు, ఆనాడు ఇస్సాకుతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు అనంతపురం ఫెయిత్ చర్చ్లో ఈరోజు నీకు నాకు ఆయన తెలియజేస్తున్నాడు. ఐఎమ్ నాట్ చేంజ్డ్ అంటున్నాడు.
నేను మారలేదు, నేను మారను అంటున్నాడు. నిన్న నేడు నిరంతరం నేను ఏకరీతిగా ఉంటాను, నేను మారను అంటున్నాడు. నాకు పక్షపాతం లేదు, నేను మారను, నాకు పక్షపాతం లేదు అంటున్నాడు. అంటే ఇస్సాకుకు 100 పంటను ఇచ్చినటువంటి వాడిని నీకు కూడా ఇస్తాను. హల్లెలూయా. ఆ యవనస్తుడు ఎంత మంచి అవకాశం మిస్ అయ్యాడో చూడండి. యవనస్తుడు ఒకవేళ తన ఆస్తినంతా నా కోసం అన్నాడు కదా. చూడు, 2 ఉన్నాయి, నా కోసము, సువార్త కొరకు. నా కోసం అంటే ప్రభు కొన్నిసార్లు సువార్తకి ఇవ్వడు, ఎవరికైనా ఇవ్వమని చెప్తాడు. నా పేరు మీద ఎవరికైనా ఇవ్వమంటాడు, అది నా కోసం అనమాట. సువార్త కొరకు అంటే సువార్త సేవ కొరకు. ప్రభు ఏమన్నాడు, నీ ఆస్తినంతా ఇచ్చేసి నా పేరు మీద బీదలకు ఇచ్చేసి అన్నాడు. ఒకవేళ ఆ యవనస్తుడు తన ఆస్తినంతా 100 కోట్లు అనుకున్నాం, 100 కోట్లు విలువ చేసి మిగులు ఆస్తి గలవాడు కదా, ఆ కాలంలో 100 కోట్లు ఉందనుకున్నాం. 100 కోట్లు అమ్మేసి బీదలకు ఇచ్చి యేసయ్యను వెంబడించింటే యేసయ్య మరల ఆ వ్యక్తికి డబ్బులు ఇస్తాడా, ఇవ్వడా? రాజకీయ నాయకులైతే ఎగరగొడతారేమో కానీ, మనుషులైతే ఎగరగొడతారేమో కానీ, యేసు ప్రభు ఎవ్వరికీ కూడా బాకీ ఉండడు. ఆ యవనస్తునికి జీవితంలో ఎప్పుడూ రానటువంటి గొప్ప అవకాశం వచ్చింది. యేసు ప్రభు మాటకు లోబడి డబ్బులు మనం ఇచ్చాము అంటే అది డబ్బులు పోయినట్లు కాదు, డబ్బులు విత్తినట్లు. విత్తబడ్డం వేరు, పాతి పెట్టబడ్డం వేరు. శవాలు మనం పాతి పెడతాం, విత్తనాలను మనము విత్తుతాం. పాతి పెడితే ఇంకా దానికి జీవం ఉండదు, లైఫ్ ఉండదు. విత్తనం కూడా లోపలే ఉంటుంది, భూమిలోనే ఉంటుంది. దానికి పెద్దగా తేడా ఉండదు. అయితే ఈ విత్తనం అయితే భూమి లోపల ఉంటుంది, కొంతకాలం కనపడదు, వెంటనే పైకి లేస్తుంది. ప్రభు ఇహమందు ఇప్పుడే నవ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ హ్యావ్ 100-fold, 100 అని చెప్తున్నాడు. 100. ఎప్పుడైనా ఆలోచించావా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు కానుకలు ఇస్తున్నావు యేసు ప్రభుకి? ఎలా కానుకలు ఇస్తున్నావు? ఆ కానుకల గురించి నువ్వు ఏం చేస్తున్నావు? కానుక ముందు నీ హృదయ స్థితి ఏంటి? కానుక ఇచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు? కానుక ఇచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విప్లవాత్మకంగా మార్చే సంగతులు నేను చెప్తున్నాను. గడిచిన వారం క్లుప్తంగా నేను చెప్పాను. ఒక దైవజనునికి యేసుక్రీస్తు ప్రభు ఇలా ముఖాముఖిగా, నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలా వచ్చి ముఖాముఖిగా ఆ దైవజనుడితో మాట్లాడినటువంటి విషయాలు. ఆ దైవజనునికి ఒక ప్రత్యక్షతనిచ్చి, ఆ ప్రత్యక్షత గురించి నువ్వు బోధిస్తే ఈ బోధన ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో నేను గొప్ప కార్యాలు చేస్తానన్నాడట. సో ఆ దైవజనునితో ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా పిల్లలు అందరూ కూడా నాకు కానుకలు ఇస్తున్నారు, కానీ ఆ కానుకను నేను విస్తరింపజేసి మరలా వారికి ఇవ్వలేకపోతున్నాను అన్నాడంట. నా పేరు మీద నాకు కానుకలు ఇస్తున్నారు, కానీ ఆ కానుకను నేను దీవించి విస్తరింపజేసి మరలా నేను వారికి ఇవ్వలేకుండా ఉన్నాను అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు, నీవు ఇస్తావనే వాగ్దానం ఉంది కదా ప్రభువా, ఇవ్వలేకుండా ఉన్నాను అంటున్నావు ఏంటి అన్నాడట. అప్పుడు ప్రభు చెప్పాడట, నా ప్రజలకు వారి విత్తనాలను దీవించి వారికి పంటను నేను ఇవ్వలేకపోయేదానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు వారు పరీక్షించుకొని సరి చేసుకుంటే నేను ఖచ్చితంగా వారికి 100 పంటను నేను వారికి ఇస్తాను అని వాగ్దానం చేశాడంట. ఏమిటి ఆ 2 అంటే, ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మై పీపుల్ ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ ఇంప్రాపర్లీ. ప్రాపర్గా సరి అయిన పద్ధతిలో లేకుండా, సరి అయిన పద్ధతిలో కాకుండా, సరి అయిన ఆలోచన విధానంతో కాకుండా, సరి అయిన హృదయంతో కాకుండా, క్యాజువల్గా ఏదో అలక్ష్యంగా ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, కానుక టైం కాబట్టి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అలా ఇచ్చినప్పుడు నేనేం చేయలేను. ప్లస్ నేను ఎంత కానుకమని చెబితే అంత కానుకను వారు ఇవ్వడం లేదు. నేను ఇంత కానుకను, నేను ఒకవేళ 100 రూపాయలు ఇవ్వు అని చెప్పానంటే ఆ 100 రూపాయలు ఇవ్వడం లేదు. ఎందుకు లేబ్బా 100 రూపాయలని వెంటనే వారి మనసు అడ్డం పడుతుంది. 50 రూపాయలు, 40 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు, లేకపోతే చిల్లరో వేస్తారు. నేను చెప్పినటువంటి అమౌంట్ ఇవ్వడం లేదు. ఇది ఫస్ట్ కంప్లైంట్. పరలోకము ఏమని దేవుని యొక్క పిల్లల మీద చేస్తున్నటువంటి మొట్టమొదటి కంప్లైంట్ ఏమిటంటే, దేవుడు చెప్పినటువంటి అమౌంట్ను దేవునికి ఇవ్వడం లేదు. ఫస్ట్ థింగ్.
ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి, ఇక్కడ మన నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి, మన విశ్వాసతను ప్రూవ్ చేసుకోవాలి. దేవుడు ఎంత చెప్పాడు? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దశమ భాగం అని చెప్పాడు. దశమ భాగం కూడా 2%, 3%, 5%, 7% ఇలా రకరకాల తమకు నచ్చినట్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. సో బలవంతమైన దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్, యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ బై గివింగ్ లైక్ దాట్. ప్లస్ దేవుడు కొన్నిసార్లు ఒక ఫిగర్ చెప్తాడు, ఇంత విత్తనాన్ని విత్తు, ఇంత విత్తనాన్ని విత్తు, ఈ కానుకను నా రాజ్యంలో విత్తు అంటాడు. అలా ఇంత చెప్పినప్పుడు 1000 రూపాయలు అంటే ఖచ్చితంగా 1000 రూపాయలు మనం విత్తాలి. అక్కడ ఏం చూపిస్తామంటే మనము విధేయతను చూపిస్తున్నాం. అక్కడ అవిధేయతను చూపించి దేవుడు నన్ను దీవించాలంటే ఎలా దీవిస్తాడు? దేవుడు అవిధేయతను ఆమోదించినట్లు అవుతుంది. దేవుడు అవిధేయతను ఆమోదించినట్టు అవుతుంది. ఆయన చెప్పినట్లు మనం చేయకుంటే ఎట్లా దీవిస్తాడండి? వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఆ దీవెన మనము ఎదురు చూడలేం. హీ కెనాట్ మల్టిప్లై దట్ సీడ్. ఆ యొక్క విత్తనాన్ని విస్తరింపజేసి మళ్ళీ మనకి ఇవ్వలేడు. ఎందుకు? అక్కడ అవిధేయతను చూపాం కనుక. సో ఆయన చెప్పినటువంటి విత్తనాన్ని మనము ఆయన రాజ్యంలో విత్తితే ఆయన నెక్స్ట్ బాధ్యత ఆయనది. దాన్ని విస్తరింపజేసి మళ్ళీ మన చేతిలోకి పెడతాడు ఆయన. సో మొదటి కారణం ఏంటంటే అవిధేయతతో విత్తుచున్నారు, కానుకలు ఇస్తున్నారు కానీ నేను చెప్పినటువంటి అమౌంట్ ఇవ్వడం లేదు అన్నారు. మొదటిది. రెండవది విశ్వాసంతో ఇవ్వడం లేదు. విశ్వాసంతో ఇవ్వడం లేదు. ప్రియులారా, బైబిల్లో వ్రాపినటువంటి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏమిటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏంటి విశ్వాసం అంటే? హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11:1 ఉంటుందంటే విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షణ లేకుంటే విశ్వాసం లేదు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? అంటే మేలు జరుగుతుందని ఎదురు చూడ్డం. నిరీక్షణ అంటే రేపు మేలు జరుగుతుంది, ఎల్లుండి మేలు జరుగుతుంది, వచ్చే వారంలో నాకు మేలు జరుగుతుంది, భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక మేలు నాకు జరుగుతుందని ఎదురు చూసే మనసే నిరీక్షణతో కూడినటువంటి మనస్సు అన్నమాట. నిరీక్షణ అంటే హోప్, ఫ్యూచర్ మంచి జరుగుతుందని ఎదురు చూడడం అనమాట. ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం అంటే. సో కానుకలు ఇచ్చేటప్పుడు చాలామంది ఏమండి విశ్వాసంతో ఇవ్వడం లేదంట. అంటే విశ్వాసంతో ఇవ్వడము అంటే అర్థం ఏమిటంటే నిరీక్షణతో ఇవ్వాలి. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఈ అమౌంట్ చెప్పాడు, నాకు 1000 రూపాయలు దేవుని యొక్క సన్నిధిలో ఇవ్వమని చెప్పాడు కనుక నేను ఈ 1000 రూపాయలను దేవుని యొక్క రాజ్యంలో విత్తుతున్నాను. ఏమండి? నంబర్ 1 విధేయతతో విత్తుతున్నాను. రెండవది విశ్వాసంతో విత్తుతున్నాను. ఎందుకు విశ్వాసము తెలుసా? ఈ విత్తనాన్ని నా దేవుడు విస్తరింపచేసి 100 పంటను మరలా నా చేతిలో పెట్టబోతున్నాడు అన్న విశ్వాసంతో విత్తాలి. కొన్నిసార్లు మనము ఓవర్గా ఆలోచించి ఏమన్నా దీనత్వం అనుకుంటారో మరి జ్ఞానం అనుకుంటారో తెలియదు, కానీ కొన్నిసార్లు నిజంగా మనం దేవుని కంటే ఎక్కువ ఆలోచిస్తామండి, దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తాం. కొన్నిసార్లు మన ప్రేమ మూర్ఖంగా ఉండకూడదు, మన ప్రేమ జ్ఞానముతో కూడా ఉండాలి. ప్రేమ అమాయకత్వంతో ప్రేమ ఉండకూడదు. హేబేల్ ఏమైపోయాడు? అమాయకత్వం ఉంటే సొంతం అన్న చంపేశాడు. చాలా హుషారుగా ఉండాలి. ఓన్లీ పావురంలాగా ఉంటే సరిపోదు, పాములాగా ఉండాలి. తప్పించుకోవడంలో, జ్ఞాన విషయంలో, చురుకుదనంలో పాములాగా ఉండాలి. మనం ఊరికి పావురంలాగా ఒక్కదానిలాగా ఉంటే సరిపోదు. వీ షుడ్ బి లైక్ డౌ అండ్ వీ షుడ్ బి లైక్ సర్పెంట్. కాటేయడంలో కాదు, తప్పించుకోవడంలో. నేనేం ఆశించను బ్రదర్, నేను ఏం ఆశించకుండా దేవునికి ఇస్తాను బ్రదర్ అంటే అసలు దేవుని యొక్క నియమాన్ని అసలు నీవు తుంగలో దొక్కుతున్నావు అనమాట. దేవుడే చెప్పాడు ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడిన అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు అమౌంట్ కావాలా, నీకు డబ్బులు కావాలా, నీవు పెట్టుబడి పెట్టు, నువ్వు ఇన్వెస్ట్ చేయి దేవుని యొక్క రాజ్యంలో. బ్యాంకులో పెడితే బ్యాంకులు మూసేస్తారేమో, వడ్డీ వ్యాపార వాళ్ళు ఎత్తేస్తారేమో, చీటీ కట్టినప్పుడు చీటీ కట్టించుకునేవారు బోర్డు తిప్పి వెళ్ళిపోతారేమో, చిట్ ఫండ్స్ వాళ్ళు బోర్డు తిప్పి వెళ్ళిపోతారేమో, మోసం చేస్తారేమో. కానీ నా రాజ్యంలో విత్తితే అక్కడ ఏమండి తుప్పు పట్టదు, చిమ్మెట కొట్టదు, దొంగలు దొంగిలేరు, కన్నవేసి దొంగిలేరు, నీ డబ్బు భద్రంగా ఉంటుంది, 100-fold నేను రిటర్న్స్ ఇస్తాను అంటున్నాడు. అత్యధిక రాబడి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అత్యధిక రాబడిని యేసుక్రీస్తు ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇది 100% నిజము 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 నిజము. డోంట్ బిలీవ్ ద వరల్డ్.
లోకంలో మనకు మోసం ఉంది, కానీ యేసయ్య దగ్గర మోసం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు కనుక మనం కొన్ని పాటించకపోవడం వల్ల మనం విత్తిన దానికి మనం పంటను మనం కోసుకోలేదు. అయితే మన పంట సురక్షితంగా యేసయ్య అకౌంట్లో సురక్షితంగా ఉంటున్నది. ఇప్పటికీ ఆలస్యమైంది ఏమి లేదు. ఇప్పటికైనా విశ్వాసంతో మీరు నిద్రలేచి విశ్వాసం ఉపయోగిస్తే మీరు విత్తినటువంటి ప్రతి 5 రూపాయలకు, ప్రతి 10 రూపాయలకు, ప్రతి 1000 రూపాయలకు, ప్రతి 1,00,000 రూపాయలకు 100 రెట్ల 100 అంతల రాబడిని యేసుక్రీస్తు ప్రభు మీ ఒడిలోనికి ఆయన వేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది నిజము. 100 అంతల పంట. సో విశ్వాసముతో మనము ఇవ్వాలి. అంటే ఎదురు చూడాలి, మర్చిపోవద్దు సీడ్ను. ఏమండి 5 ఎకరాల పొలం ఉందనుకోండి, మీకు విత్తనం వేశారు, మర్చిపోతారా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని డబ్బు గురించే కదా చెప్పింది. మీరు 500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు కానుక వేసి మీరు మర్చిపోతే ఎట్లా వస్తుంది మీకు పంట? ఇఫ్ యూ ఫర్గెట్ అబౌట్ దాట్, హౌ కెన్ యూ రీప్ అ హార్వెస్ట్? విత్తనం వేసి దాన్ని పట్టించుకోకపోతే పంట ఎప్పుడు రావాలి నీకు? సో వెన్ యూ ఫర్గెట్ అబౌట్ యువర్ సీడ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఆపరేటింగ్ ఇన్ ఫెయిత్. నీ విత్తనాన్ని నువ్వు మర్చిపోతే, నువ్వు ఇచ్చేసి ఇంకా దేవుడు చూసుకుంటాను అనుకుంటే, నీ విశ్వాసంతో జీవించడం లేదు. యు హావ్ ఫర్గాటన్, యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవుడు కదిలించబడడు, దేవుడు అద్భుతాలు చేయడు. దేవుడు విశ్వాసానికి మాత్రమే స్పందిస్తాడు. ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా విశ్వాసాన్ని 100 అంతల పంట పొందుకునేంత వరకు విశ్వాసాన్ని విడుదల చేస్తూనే ఉండాలి. విశ్వాసానికి రుజువు ఏంటి? విశ్వసించితే కనుక మాటలాడితేనే. సో సింపుల్గా చెప్పాలంటే, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టిన ప్రభువా, నాకు డబ్బులు అవసరం ఉందయ్యా, అప్పుల నుంచి నేను బయటికి రావాలి, నేను ఆర్థికంగా నేను బలపడాలి, నా పిల్లలు నేను షావుకారులుగా చేయాలి, వారికి ఏమాత్రం కూడా తక్కువ రాకూడదు, నేనేం చేయాలి ప్రభువా, ఎంత విత్తాలి ప్రభువా నేను అని దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థించి కనిపెట్టి అడిగితే ప్రభువు ఒక ఫిగర్ చెప్తాడు. ఫిగర్ చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపి ఆ అమౌంట్ను తీసుకొని దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు విశ్వాసంతో నీవు ప్రభువా, నీవు చెప్పిన ప్రకారము నీ మాటకు నేను లోబడి ఈ విత్తనాన్ని నీ రాజ్యంలో నేను విత్తుతున్నాను. రెండవది, నేను విశ్వాసంతో విత్తుతున్నాను. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా నీవు 100 అంతల పంటనిస్తావు, 100 అంతల పంటనిస్తావు అని నీవు నోరు తెరిచి చెప్పాలి ఆయనతో. చాలాసార్లు మనం చేసి పొరపడి కానుక టైం కాబట్టి ఏదో ఒకటి వేసేసి వెళ్ళిపోదాం. కొన్ని సంఘాలు అయితే ఎంత ఘోరం అంటే, అదేదో దేవుడు డబ్బుల కోసం అవసరం ఉన్నట్టు ఆ కానుక 4 రూపాయలు 5 రూపాయలు వేస్తారు, వేసేసి ఇంక వెళ్ళిపోతారనమాట. బ్లెస్సింగ్ కూడా తీసుకోరు, చివరి ఆశీర్వాదం కూడా తీసుకోరు, కానుకడ పడేసి వెళ్ళిపోతారు. సో ప్రభు చెప్పినటువంటి కంప్లైంట్ ఏంటంటే, ప్రభు చేసిన కంప్లైంట్ అంటే, మై పీపుల్ ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ ఇంప్రాపర్లీ. ప్రాపర్గా, మర్యాదగా, గౌరవప్రదంగా నాకు నా పిల్లలు కానుకలు ఇవ్వడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కానుకలు ఇచ్చినా కూడా వారిని దీవించాలంటే నేను ఎంకరేజ్ చేయను, వారిని నేను ప్రోత్సహించను, అటువంటి విధానాన్ని నేను ప్రోత్సహించనని ప్రభు చెప్పాడంట. ఐ కెనాట్ ఎంకరేజ్ సచ్ పీపుల్, ఐ కెనాట్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ గివింగ్. భయభక్తులతో గౌరవప్రదంగా యేసు ప్రభు చేతిలో మనం పెడుతున్నామని మనము ఆయన చెప్పిన ప్రకారము లోబడి ఇవ్వాలి. రెండవది, సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇచ్చు అని యేసయ్య ప్రేమిస్తాడ. సంతోషంగా ఎప్పుడు? ఇప్పుడు బాగా వర్షం పడింది అనుకోండి, బాగా వర్షం పడితే రైతు ఎప్పుడైనా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ విత్తనం విత్తుతాడా? అయ్యో విత్తనాలన్నీ అనుకుంటాడా? నో, హీ విల్ బి రిజాయిసింగ్. మంచి సమృద్ధిగా వర్షం పడింది, బాగా నానిపోయింది, మంచి భూమి బాగా తయారైపోయింది, ఇక విత్తనం విత్తుదామని ఆ సంబరంగా ఉంటాడు. ద సేమ్ వే వెన్ యూ గివ్ టు గాడ్, రిజాయిస్. ఉత్సాహంగా ఇచ్చు అని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ ఉత్సాహంగా ఇచ్చేవారంటే దేవునికి స్పెషల్ ప్రేమ. గాడ్ హ్యాస్ స్పెషల్ లవ్ ఫర్ దోస్ హూ గివ్ టు గాడ్ విత్ జాయ్ఫుల్లీ. సంతోషంగా ఉత్సాహంగా ఇచ్చేవాడిని నేను చెప్తాను, ధైర్యంగా నేను చెప్తాను, నాకు దేవునికి ఇవ్వడం అంటే నాకు భలే ఇష్టం. నాకు దేవునికి ఐ హ్యావ్ స్పెషల్ లవ్ ఫ్రమ్ గాడ్. గాడ్ నోస్ అబౌట్ దాట్. నా మనస్సాక్షి ఎదుట నేను సత్యమే చెప్తున్నా, నా దేవుని ఎదుట నేను సత్యమే చెప్తున్నా, నేను మాట్లాడే మాటలు నా దేవుడు వింటున్నాడు. దేవునికి ఇవ్వడం అంటే నాకు మహా ఆనందం. ఏమైనా ఇచ్చేస్తాను ఆయనకంటే. ఆయన అంటే మాత్రం నాకు పిచ్చి, ఇచ్చేస్తాను.
ఐ నో ఐ హ్యావ్ స్పెషల్ లవ్ ఫ్రమ్ మై ఫాదర్. ఉత్సాహంగా ఇచ్చువని దేవుడు ప్రేమిస్తాడు. సో కానుక ఉత్సాహంగా ఎప్పుడు ఇవ్వగలము, సంతోషంగా ఎప్పుడు ఇవ్వగలము అంటే ఇది మరలా పెరిగి మరలా నా దగ్గరకు వస్తుంది, పంటలాగా, విత్తనము పంటలాగా నా దగ్గరకు వస్తుంది అని మనం నమ్మినప్పుడు ధైర్యంగా సంతోషంగా మనం ఇవ్వగలము. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు ఈ అలవాటు లేకపోతే ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఒక డైరీ కానీ ఒక చిన్న పుస్తకం కానీ మీరు కొనుక్కోండి, లేదంటే మీ మొబైల్లో అయినా కూడా నోట్ ప్యాడ్లో నోట్ చేసుకోండి. పలాని తారీఖున ఇంత విత్తనాన్ని నేను విత్తాను. సో డేటు, మీరు కానుక ఇచ్చినటువంటి కానుక అమౌంట్ వేయండి. మీకు వీలైనంత వరకు ప్రతి ప్రార్థనలో కూడా ప్రభువుకు చెప్పండి, దేవా ఈ విత్తనాలకు 100 పంట కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా. నీవు వాగ్దానం ఇచ్చావు, వాగ్దాన ప్రకారం నువ్వు ఖచ్చితంగా 100 పంటను నాకు ఇస్తావునైనా, నీకు స్తోత్రం అని సింపుల్గా చెప్పండి. ఇంకా ఏ సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పాడంట, ఇక్కడ 3 పని ఉంది, బాగా వినండి. 100 పంటను పొందుకోవాలంటే 3 బాధ్యత ఉంది. ఒకటి ఏమిటంటే మీ బాధ్యత ఏమిటంటే దేవుని నడిపింపు ప్రకారము కానుకను తీసుకొని వచ్చి దేవునికి రాజ్యంలో విధేయతతో విశ్వాసంతో విత్తడం. అది మీ బాధ్యత. నాది ఉంది బాధ్యత. ఇది నా బాధ్యత ఏమిటంటే మీరు విత్తినటువంటి కానుకల పైన నేను ఆశీర్వాదాన్ని నేను నోటితో విడుదల చేయాలి. ఇంత పొడుగు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఒక్క మాట పలికితే చాలు. ఆ దైవజనుడితో యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ప్రజలు కానుకలు నీ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాటి గురించి పెద్ద పెద్ద ప్రార్థన ఏం చేయవద్దు. సింపుల్గా నా నామంలో ఆ విత్తనాలు 100 రెట్లుగా పంట కావాలని జస్ట్ దీవించు అన్నాడు. నీవు దీవించు. ఆ దీవెనను ప్రజలు అంగీకరించి వారు ఆమేనని ఏకీభవించాలి. మీ ఇద్దరి పని పూర్తి అయిపోయింది. ఇక నెక్స్ట్ పని నాదే, విస్తరింపజేసే పని నాది. 100 ఫలాన్ని మీ చేతిలో పెడతాను అన్నాడంట. హల్లెలూయా. సో ఆ 100 పంట పొందుకునేంత వరకు మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, ప్రభువా నేను విత్తిన విత్తనానికి 100 పంటను నేను 100 పంట కొరకు ఎదురు చూస్తున్నాను. నీవు ఇవ్వబోతున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు. దట్స్ ఇట్. అంతే. ప్రార్థన టైంలో గుర్తు చేయండి దేవునికి. ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. సింపుల్. ఈరోజు మొదలు పెట్టండి. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్ స్టార్ట్ ఇట్. టెస్ట్ చేయండి, ట్రై చేయండి. ఈ నియమం పనిచేస్తుందో లేదో ట్రై చేయండి. దేవుడు పెట్టిన నియమం కదా, బైబిల్లోనే చూపించాను ఈ నియమాలని. దేవుడు పెట్టిన నియమం కదా. 100 పంట. ఈ 100 పంట అంటే ఏంటి? 100 పంట అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా 100. ఇది చాలామందికి తెలియక దీన్ని అసలు టచ్ చేయరు ఎవరు కూడా. ఎగ్జాక్ట్ సపోజ్ ప్రభు ఏమన్నాడు, ఎవరైనా నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటిని పోగొట్టుకుంటే, ఇంటిని విత్తితే ఇప్పుడే ఇహలోకమందు 100 అంటే ఒక ఇల్లు ఇచ్చేస్తే 100 ఇల్లు ఇస్తాడని అర్థమా? 100 అంటే మామూలు మనకు అట్లే కదా అర్థమయ్యేది. 100 అంటే 100 రెట్లు అంటే ఒక ఇల్లు ఇస్తే 100 ఇల్లులు. ఏమండి, ఒక నాన్నను వదిలేస్తే 100 మంది నాన్నలు. ఇంటూ 100 100 అంటే ఇంటూ 100 కాదు. ఇక్కడే మనకు జ్ఞానం అవసరం. అది కొన్నిసార్లు నిజంగానే 100 రెట్లు కావచ్చు, కొన్నిసార్లు 100 కంటే తక్కువ కావచ్చు, కొన్నిసార్లు 100 కంటే ఎక్కువ కూడా కావచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎగ్జాక్ట్గా 100 రెట్లు కావచ్చు, కొన్నిసార్లు 100 రెట్ల కంటే తక్కువ కావచ్చు, కొన్నిసార్లు 100 రెట్ల కంటే ఎక్కువ కావచ్చు. 100% కావచ్చు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు పరీక్షల గురించి ఆలోచిద్దాం. పరీక్షల్లో ఒక పరీక్షకు ఏమండి 100 మార్కులు అనుకోండి. 100 మార్కులు, 100 మార్కులకు 100 వచ్చాయనుకోండి, ఏమంటాం మనము? 100% అంటాం కదా, 100% అంటాం. ఇప్పుడు 100 కాకుండా ఆ పరీక్ష 25 మార్కులకే అనుకోండి. 25 మార్కులకే ఉంది. 25కి 25 వచ్చాయనుకోండి, దాన్ని ఏమంటాం మనము? 25% అంటామా, 100% అంటామా? 100% అంటాం. 100 అంటాం. 25 కూడా 100 అవుతుంది. సరే, తక్కువ. ఇప్పుడు ఎక్కువ చేద్దాం. ఒకవేళ క్వశ్చన్ పేపర్లో 200 ఉన్నాయనుకోండి, 200 ప్రశ్నలకు 200 సమాధానం వచ్చి 200 మార్కులు వచ్చాయి. 200కు 200 మార్కులు వచ్చాయి.
అది 100% అవుతుందా, లేకపోతే 200% అవుతుందా? అది 100 అవుతుంది. సో 100కి 100 వచ్చినా కూడా 100%, 25కి 25 వచ్చినా 100%, 200కి 200 వచ్చినా కూడా 100%. అంటే మనం విత్తినటువంటి దానికి కొన్నిసార్లు నిజంగా 100 రెట్లు రావచ్చు, కొన్నిసార్లు దానికి మించి రావచ్చు, కొన్నిసార్లు దానికి తక్కువ రావచ్చు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే అత్యధిక రాబడి, మ్యాక్సిమం రిటర్న్స్, అత్యధిక రాబడి. ఒకవేళ 100 అనేటువంటిది ఎగ్జాక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఉదాహరణకు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక యాపిల్ పండు తీసుకుందాం. ఒక యాపిల్ పండును తీసుకుంటే యాపిల్ పండులో ఒక 5 విత్తనాలు ఉంటాయి, 5 సీడ్స్ ఉంటాయి, 5 విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు ఒక సీడ్ విత్తనం 100 ఫలము అంటే 100 పంట అంటే ఒక సీడ్ ఏం చేయాలి? ఒక విత్తనము 100 విత్తనాలు కావాలి. ఏమంటే ఒక విత్తనం 100 విత్తనాలు కావాలి. లెక్కలు చెప్తున్నాను నేను. దీన్ని చాలామంది టచ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి టచ్ చేయలేదు. ఇది ఎందుకులే మాకు అర్థం కాదులే అని వదిలేశారనమాట. ఒక విత్తనము ఏమండి, ఒక విత్తనము 100 విత్తనాలు కావాలి. 100 విత్తనాలు కావాలంటే ఎన్ని యాపిల్స్ రావాలి? 25 రావాలి. ఓ 4 అనుకుందాం. 4 విత్తనాలు లేకపోతే 5 విత్తనాలు అనుకుంటే ఒక 20 కావాలి. అంటే ఒక విత్తనము ద్వారా, అంటే ఒక విత్తనం విత్తినప్పుడు యాపిల్ చెట్టు వచ్చేసి యాపిల్ చెట్టుకు 20 యాపిల్ పండ్లు కాయాలి. 20 యాపిల్ పండ్లు అయితే 100% వచ్చినట్టు. 20 యాపిల్ పండ్లేనా కాసేది? అది కాదు కదా. దానికి ఫుల్ కెపాసిటీ ఎంత తెలుసా? ఆ సీడ్, ఒక సీడ్, ఆ చిన్న విత్తనం యొక్క సామర్థ్యం ఎంత అంటే దాదాపుగా జీవితకాలంలో 5,000కు పైగా యాపిల్ పండ్లను ఏమండి ఉత్పత్తి చేస్తుందంట. ఒక చిన్న విత్తనం 5,000 యాపిల్ కాయలు అంటే ఒక్కొక్క కాయలో 5 విత్తనాలు, 25,000 విత్తనాలు అంటే ఇప్పుడు 100%. ఎంత పర్సెంట్ అయిపోయింది చూడండి, అంటే 25,000% అయిపోయింది అది. సో కనుక కొన్నిసార్లు తక్కువ కావచ్చు, కొన్నిసార్లు ఎక్కువ కావచ్చు. ప్రతిదానికి ఇంటూ 100 వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఖచ్చితంగా అంటే గాడ్ విల్ డిసైడ్ ఇట్, దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం మాత్రం 100 పంట, అత్యధికమైన రాబడి, ఎగ్జాక్ట్గా ఇంటూ 100 కాదు, అది అత్యధికమైన రాబడి. అంటే ఒక ఇల్లు దేవుని కొరకు ఇచ్చేసామనుకోండి, దేవుడు 100 ఇల్లులు ఇవ్వడు. అంటే ఒక మంచి, అంటే దీనికి మించినటువంటి హై క్వాలిటీ ఇంటిని ఇస్తాడు అనమాట. హై క్వాలిటీ ఇంటిని ఇస్తాడు. ఇప్పుడు ఒకవేళ బర్రెలను తీసుకున్నాం అనుకోండి, బర్రెలు మామూలుగా ఒక సంవత్సరానికి ఏమండి ఒక దూడని ఈనుతుంది, ఒక సంవత్సరం ఒక దూడని ఈనుతుంది. అది 100 రెట్లు అంటే 100 దూడలు ఈనాలన్నమాట. 100 దూడలు ఈనాలంటే దాని జీవితకాలం సరిపోదు. దాని జీవితకాలం అంతా మహా అంటే 8-9 గంట అంట. 8-9 అంటే 9, ఒక 10 అనుకుందాం, 10 కన్నాయి అనుకోండి, అంటే 100 ఫలం వచ్చినట్టే. అక్కడ 10 దూడలు కన్నాయంటే 100 ఫలం వచ్చినట్లే. అక్కడ 100 రావాల్సిన అవసరం లేదు. సో ఒక ఇంటిని దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు దానికంటే శ్రేష్టమైనటువంటి ఇంటిని ఇచ్చినప్పుడు, అది ఏమంటామంటే ఆ విత్తనానికి దేవుడు అత్యధిక రాబడిని ఇచ్చినట్లే. అక్కడ ఇంటూ 100 అంటే 100 ఇల్లులు రావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇలా కొంతమంది క్యాల్కులేట్ చేసుకొని ఇది తప్పు, ఇది యేసుప్రభు ఏదో ఉద్దేశంతో అన్నాడు, మన వాళ్ళు ఏదో అర్థం చేసుకున్నారు అనుకొని దీన్ని వదిలేసేసారనమాట. సో కాబట్టి మనం వదలకూడదు. ఎందుకు వదిలేయాలి? వదిలేశారంటే విశ్వాసం వదిలేసినట్లే. సో దే ఆర్ నాట్ ఆపరేటింగ్, దే ఆర్ నాట్ బిలీవింగ్, నమ్మడం లేదు దాన్ని. కాబట్టి మనం ఏమి నమ్మాలి? ప్రభువా, నీ నోటితో నువ్వు చెప్పావు, ఇస్సాకు 100 పంటను కోసుకున్నాడు, ఇహ మందు ఇప్పుడే మేము ఈ సువార్త నిమిత్తం కానీ నీకు నిమిత్తం కానీ ఏమి ఇచ్చినా కూడా ఈ లోకమందే మేము పంటను కోసుకుంటామని నీవు చెప్పావు కనుక నేను విధేయతతోనూ ప్లస్ విశ్వాసముతోనూ ఈ కానుకను నీ రాజ్యంలోనికి నేను విత్తుచున్నాను. నేను 100 పంటను నేను ఆశిస్తున్నాను, 100 పంట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీవు ఇవ్వబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఐ వర్షిప్ యు గాడ్ బికాజ్ యు ఆర్ మై ప్రొవైడర్. నీవు నన్ను పోషించే దేవుడవు ప్రభు అని. ఇంతకు మించినటువంటి ఏ నెగిటివ్ మాటలు మాట్లాడవద్దండి. ఈరోజు విత్తనం విత్తి రేపే వచ్చేసి ఇంకా మొలకెత్తలేదని విత్తనం పెరిగేశారనుకోండి, పంట రాదు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ వర్డ్స్, అబౌట్ యువర్ ఆఫరింగ్స్. నీవు కానుక ఇచ్చిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడతావో దాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది. పంట నీ చేతికి వచ్చేంత వరకు కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ఆ హార్వెస్ట్ నీది, ఆ పంట నీది.
ఆ పంట నీ చేతిలో దేవుడు పెట్టాలని ఎంతగానో అనుకుంటున్నాడు. లోకానికి దేవుడు నమ్మదగిన వాడని నీవు సాక్ష్యం చెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. 100 ఫలము 100 పంట అన్నటువంటిది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఈ వాక్యం వచ్చింది కనుక ఈ వాక్యం ద్వారా అభిషేకం విడుదలైంది. ఎవరెవరు ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరెవరైతే నమ్ముతారో, నమ్మి స్పందిస్తారో వారి జీవితంలో 100 పంటను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అలా 1-2 అద్భుతాలు జరిగాయి అంటే ఇక వెంటనే మనం ఏమవుతుందో తెలుసా, మన విశ్వాసం రాకెట్ లాగా పెరిగిపోతుంది. అప్పుడు ఇంకా మనం వెనక్కి అసలు ఇంకా ఆలోచించం. ఇంకా దేవుడు అంటే ఆలోచించం. అలాగని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఎవరు అడిగినా డబ్బులు ఇవ్వడం, నో. నేను ఎప్పుడైతే ఒకటి నమ్ముతానో, ప్రభువా నాది ₹1 కూడా నేను నష్టపోకూడదు, ₹1 కూడా నేను నష్టపోకూడదు, ₹1 కూడా ఎవరు కూడా నన్ను మభ్యపెట్టి నన్ను మోసగించి నా దగ్గర నుంచి లాక్కోకూడదు, నేను అంత అమాయకంగా నేను ఉండకూడదు. ఒకప్పుడు అమాయకంగా ఉన్నాను, కానీ ఒకప్పుడు అమాయకంగా ఉన్నాను, ఇప్పుడు చాలా 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 జ్ఞానంతో ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఈవెన్ ₹10, ₹10 కూడా నేను నష్టపరుచుకునే దానికి నాకు అస్సలు ఇష్టం లేదు. జ్ఞానంతో ఉండాలి. నేను విత్తుతాను, నేను పంట కోసుకుంటాను. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేది కాదు. ఐ కన్సల్ట్ గాడ్. ప్రభువా ఇవ్వాలనా? దేవునితో కలిసి నడవకుంటే చాలా కష్టం అంటే, విశ్వాస జీవితం లేకపోతే చాలా కష్టం అండి. ప్రపంచంలో మనం ఎదుర్కొనబోయే పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు జయ జీవితాన్ని కలిగి ఉంటారంటే విశ్వాసం నేర్చుకున్నటువంటి వారే. మనము, మన పిల్లలు విశ్వాసాన్ని నేర్చుకోవాలి. లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు. పాపులేషన్ పెరుగుతోంది, నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోతోంది, ఆర్థికంగా గవర్నమెంట్లకు, రాష్ట్రాలకు, దేశాలకు అప్పులు అయిపోతున్నాయి. ఇటువంటి టైంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా రాజ్యంలో విత్తు, విధేయతతో విత్తు, విశ్వాసంతో విత్తు, నేను నీకు 100 పంటనిస్తానని ప్రభువు వాగ్దానము చేస్తున్నాడు.